హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజైతే వ్లాగ్ షూట్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి. అండ్ మీకొక మంచి హెల్తీ వన్ పాట్ డిష్ షేర్ చేస్తాను. హెల్తీ అంటే వెజిటబుల్ హెల్తీ. సో, ఎప్పుడైనా మార్నింగ్ లంచ్ బాక్సెస్‌లోకి ప్యాక్ చేయాలంటే ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇదైతే నేను కుక్కర్‌లో చేసుకుంటా అండి. నార్మల్ స్టీల్ కుక్కర్ ఉంటుంది కదా! ప్రెషర్ కుక్కర్ అందులో చేసేసుకోవచ్చు. నాకు 2 వాష్‌లో ఉన్నాయి. అందుకని చెప్పి నేను రైస్ కుక్కర్‌లో చేస్తున్నాను. సో, దీనికోసం నేను బటర్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ కన్నా బటర్ చాలా బెటర్. రీసెంట్ టైమ్స్‌లో నేను కంప్లీట్‌గా బటరే యూజ్ చేస్తున్నాను. సో, మీకు అవైలబిలిటీ ఉంటే అది యూజ్ చేయండి. లేదంటే ఆయిల్ యాడ్ చేసుకున్నాక నేను మసాలా దినుసులు చూపించాను కదా! అవన్నీ యాడ్ చేసుకొని అవి కొంచెం సాటే అయ్యాక ఒక ఆనియన్ అండ్ మిర్చి మీ స్పైసీ లెవెల్‌కి తగ్గట్టు యాడ్ చేసుకొని సాటే చేసుకోండి. అండ్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ నేను తురుముకొని యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్‌ది వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. అది ఒక్క 1 మినిట్ అలా సాటే చేశాక వెజిటబుల్స్ మీ చాయిస్ అనమాట. నేనైతే బ్రాకలీతో చేస్తున్నా. బ్రాకలీ ఎప్పుడు చేసినా నేను గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్ 2 యాడ్ చేస్తా కొంచెం కొంచెం. సో, అవి కూడా జస్ట్ కొంచెం సాటే చేసుకున్నాను. ఆ తర్వాత గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, పసుపు అండ్ కొంచెం సాల్ట్. ఈ డిషెస్‌కి ఎక్కువ స్పైసీ ఉంటే బాగోదు నాన్ వెజ్ లాగా. సో, నేను ఎప్పుడు వెజిటబుల్ పులావ్ ఇలాంటివి ఏం చేసినా స్పైస్ లెవెల్ మీడియంగా వేసుకుంటాను. అండ్ బ్రాకలీని కట్ చేసుకున్నాక హాట్ వాటర్‌లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ అవి వాష్ చేసుకున్నట్టు చేసి తీసేసేయండి. చాలా తొందరగానే క్లీన్ అయిపోతుంది. సేమ్ లైక్ కాలీఫ్లవర్. బట్ ఎక్కువసేపు ఉంచొద్దు. ఎందుకంటే ఆల్రెడీ కుక్ అవుతూ ఉంటుంది కదా! రైస్‌తో పాటు ఇంకా పేస్ట్ లాగా అయిపోతదనమాట. బ్రాకలీ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. సో, 1 హోల్ బ్రాకలీ తీసుకున్నాను అనమాట నేను. సో, మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక బ్రాకలీ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ యాడ్ చేసుకున్నాక ఎక్కువసేపు ఏమి ఉంచక్కర్లేదండి. ఎందుకంటే మనం రైస్ అదంతా యాడ్ చేస్తాం కదా! మళ్ళీ బాయిల్ అవుతుంది కాబట్టి జస్ట్ దట్ ఆ పచ్చి స్మెల్ పోయి మనం యాడ్ చేసిన మసాలా అంతా బ్రాకలీకి యాడ్ అయ్యేలాగా సాటే చేసుకుంటే సరిపోతుంది ఒక 2 మినిట్స్ అలాగా. అండ్ దీని తర్వాత మనం బాస్మతి రైస్ కానీ, నార్మల్ రైస్ కానీ దేనితోనైనా చేసుకోవచ్చు. సో, ఒక హాఫ్ అన్ అవర్ గానీ, లేదంటే ఇన్‌స్టెంట్‌గా కానీ నానబెట్టేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకొని వేసుకుంటాను. ఎందుకంటే బ్రాకలీ చాప్ చేసుకొని ఇదంతా చేసుకునే ప్రాసెస్‌లో రైస్ సోక్ అయిపోతుంది కదా! సో, ఈ బాస్మతి రైస్‌కొచ్చేసి నేను 1:1 రేషియో వేస్తానండి వాటరు. అండ్ లాస్ట్‌లో ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తా అంతే. ఎందుకంటే నాకు కొంచెం పలుకుగా రావడం ఇష్టం అనమాట ముద్దగా కన్నా. బట్ మీరు చూసుకోండి. కుక్ అవ్వలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆ వెజిటబుల్స్‌లో కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మోస్ట్‌లీ సరిపోతుంది. నేను 1:1 రేషియోలోనే వేశాను. లాస్ట్‌లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట. నాకైతే చాలా బాగా వచ్చింది. రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు రైస్ కొంచెం ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ అలాగా ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ఒకటి చెక్ చేసుకోండి ఫైనల్‌గా. అండ్ కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోండి. నా దగ్గర పుదీనా లేదు. జస్ట్ కొత్తిమీర ఒకటే యాడ్ చేశాను. అండ్ రైస్ కుక్కర్‌లో ఇన్స్టెంట్‌గా వాటర్ అంతా అయిపోయాక ఆఫ్ అయిపోతుంది కాబట్టి జస్ట్ చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి వాటర్. నాకైతే మోస్ట్‌లీ సరిపోయింది అండ్ పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి అవకాడో టోస్ట్ లాగా చేస్తున్నాను అనమాట. అవకాడో, ఒక హాఫ్ స్లైస్ ఆనియన్, టొమాటో, కొరియాండర్, కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ కొంచెం లెమన్ జ్యూస్ అవన్నీ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పైన సెసమీ సీడ్స్ లాంటివి వేసుకున్నాను. అండ్ మంచిగా టోస్ట్ చేసుకున్న హోల్ వీట్ బ్రెడ్ అనమాట. బ్రెడ్‌లో చాలా రకాలు ఉంటాయి. నాకు అవైలబిలిటీ బట్టి తెచ్చుకుంటూ ఉంటాను. జస్ట్ ఇలా టోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఘీతో మంచి టేస్ట్ ఉంటుంది అండ్ చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది. అండ్ అవకాడో అంటే చిరాకు పడే నేను అవకాడోకి ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఆల్మోస్ట్ వీక్లీ 4, 5 టైమ్స్ అన్నా తీసుకుంటున్నాం. చాలా హెల్తీ కూడా. అండ్ మీన్‌వైల్ అది అయ్యేలోపు ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది మంచిగా. మీరు చూసారు కదా! రైస్ పలుకుగా లేదు, ఉడికిపోయింది అండ్ కొంచెం పొడి పొడిగా కూడా వచ్చిందనమాట. టేస్ట్ అయితే బావుంటుంది. బ్రాకలీ ఇష్టపడని వాళ్ళు ఇలా ట్రై చేయండి. మీకు అంత డిఫరెన్స్ అయితే ఏమీ తెలీదు. అండ్ మా హస్బెండ్‌కి ఇంకా లంచ్ బాక్స్‌లోకి రైస్ అండ్ కొంచెం మజ్జిగ చేశాననమాట జీరా యాడ్ చేసి. సో, తనకి ప్యాక్ చేసేసాను. అండ్ మా ఇద్దరికి ఇక్కడ శాండ్విచ్ కూడా రెడీ అయిపోయింది. సో, మంచిగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మార్నింగ్స్ చాలా చాలా బిజీగా ఉంటున్నాయి. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో
కొంచెం లేట్ అయిపోతుందనమాట. ఆన్ టైం ఉండలేకపోతున్నాం. అషిల్‌కి జెల్ వేయాలి, వాళ్ళని రెడీ చేయాలి. ఈలోపు వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ కూడా సరిగ్గా తినట్లేదు. అండ్ కిండర్‌గార్టెన్‌కి వెళ్ళాక ఎలానో సరిగ్గా తినరు. ఇంట్లో అన్న తిని ఖచ్చితంగా వాళ్ళు తిన్నాకే పంపించాలన్నట్టు ఉంటుంది. అండ్ నాకు కూడా రష్ అయిపోతుందనమాట. ఈ మధ్య డేస్ చాలా హెక్టిక్‌గా ఉంటున్నాయి. ఎంత బిజీ అయిపోయామంటే అంత బిజీ అయిపోయాం. అందుకే వీడియోస్ కూడా ప్రాపర్‌గా పెట్టట్లేదు. అండ్ కిడ్స్ సిక్ అవ్వడం కంటిన్యూయస్‌గా జరుగుతుంది. ఎప్పుడు ఇంత ఇర్రెగ్యులర్‌గా లేను నేనైతే వీడియోస్ పరంగా. బట్ ఈసారి అసలు అవ్వట్లేదనమాట. సో, ఇక్కడ తనకి జల్లేస్తున్నాను. ఎదిగిపోయింది అండ్ సమ్మర్ కాబట్టి పిచ్చి పిచ్చిగా అయిపోతుందనమాట. ఇంకా అందుకనే 2 జల్లు వేసేసాను. అండ్ వేయించుకోవడానికి కూడా చాలా ఏడిపిస్తూ ఉంటుంది అషి ఒక్కొక్కసారి. అండ్ ఇక్కడ నేనేం ప్యాక్ చేస్తున్నా అంటే మా ఫ్రెండ్‌ది బర్త్‌డే ఉందనమాట. సో, తనకి ఒక కప్పు అండ్ తనకి కాఫీ లవర్ నాలనే. సో, కొంచెం కాఫీ పౌడర్ అండ్ ఇలా చిన్నవన్నీ షాప్ చేసి ఒక బ్యాగ్‌లో తీసుకెళ్తున్నాను అనమాట. ఒక చాక్లెట్ అండ్ అలానే ఒక ప్లాన్ కూడా ముందు రోజు నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. సో, అది తీసేసా అనమాట. మార్నింగ్‌కి డల్ అయిపోయింది. కొంచెం వాటర్ పోసి మళ్ళీ రీప్యాక్ చేస్తున్నాను దాన్ని. సో, ఎవరికైనా ఒక ప్లాంట్ ఇస్తే హ్యాపీనెస్ నిజంగానే చాలా బాగుంటుంది. నాకెవరైనా వచ్చినప్పుడు నా ఇష్టం తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా ప్లాంట్ తీసుకొస్తారు ఇంటికి. అండ్ అలానే నేను కూడా ప్లాంట్స్ ఇవ్వడానికి చాలా ఇష్టపడతాను అనమాట. సో, బాగుంటుంది కదా! అండ్ సమ్మర్ ఇప్పుడు మంచిగా ఫ్లవర్స్ అవి బాగా వస్తూ ఉంటాయి. అందుకని బయటకెళ్ళి ఏం కొందామా అని చూసినప్పుడు పాట్ ఒక ఫ్లవర్ ప్లాంట్ ఒకటి తీసుకుందాం అన్నట్టు అనుకొని ఇంకా ఫస్ట్ అది తీసుకున్నా. ఇంకా తర్వాత చిన్నవన్నీ తీసుకున్నాను. ఇంకా హడావిడిలో అది కూడా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయాం. రోజు కన్నా కూడా కొంచెం లేట్ అయిపోయింది. అరౌండ్ 8:30 దాటేసింది టైము. బట్ ఓకే 9 వరకు కిండర్‌గార్టెన్‌లో డ్రాప్ చేయొచ్చు. ఇంకా ఇలా వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి స్టాలర్‌లోనే కూర్చుంటారు దక్షిత్. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. లేదంటే ఒక్కొక్కసారి అలా పరిగెడుతూ ఉంటాడు. వాడిని అరుచుకుంటూ ఆగమని చెప్పి. ఎందుకంటే మేము వెళ్ళే దారిలో ఒక 2 మెయిన్ రోడ్స్ దాటాలన్నమాట. సో, ట్రాఫిక్ వస్తూ ఉంటుంది కదా! అదొక భయం. హాయ్ హలో. సో జస్ట్ ఇక్కడే డ్రాప్ చేశాను. లోపల ఈరోజు రావడమే లేట్ అయిపోయింది. ఇంకా గార్డెన్లో డ్రాప్ చేసేసాను అనమాట. బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసేసారు అండ్ నేను కూడా క్లాస్కి స్టార్ట్ అయ్యాను. ఈరోజు చాలా లేట్ అయిపోయింది అనమాట. పొద్దున్నే లేచాం కానీ మేము ఇంకా పిల్లలు కాసేపు టైం స్పెండ్ చేశారు మా హస్బెండ్తో. అండ్ తనకి లేట్ అయిపోయింది ఈరోజు. అండ్ ఈరోజు మా ఫ్రెండ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో ఎస్, కొంచెం ఎక్సైటెడ్. అండ్ నాకు ఇలా కొంచెం లేట్గా వెళ్తే టెన్షన్ ఫీల్ వస్తుంది అనమాట. వెళ్ళి కూర్చొని రిలాక్స్ అవ్వాలి ఒక 10 minutes. అండ్ ఈరోజు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రేపు వీకెండ్. సో ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి. మా క్లాస్ కిందనే కొత్తది ఓపెన్ చేశారనమాట. చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్ళి కొన్ని కావాల్సినవి కూడా తీసుకోవాలి. క్లాస్ అయ్యాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. బాయ్. అండ్ నేను ఇంకా మా హస్బెండ్తో మాట్లాడుతూ అలా క్లాస్కి అయితే వచ్చేసా. ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చింది. రాగానే ఫస్ట్ హాట్ వాటర్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ లెమన్ అన్నీ ఉంటాయి. హాట్ వాటర్ లెమన్ తీసుకొని నేను తెచ్చుకునే చియా సీడ్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ డే మొత్తంలో ఒక 1.5 లీటర్ వరకు వాటర్ అయితే తాగుతాము. సో, హాట్ వాటర్ ఇవన్నీ కొంచెం హెల్తీగా తీసుకుంటాం అనమాట. ఇంట్లో ఎలానో తాగాం కదా అని. ఇంకా ముందు రోజు జరిగిన కబుర్లు అన్నీ చెప్పుకుంటూ ఉంటాం. అండ్ ఇది వచ్చేసి బ్రేక్. సో, అమల బర్త్డే అనమాట. సో, బ్రేక్ టైంలో తను స్నాక్ తీసుకొచ్చింది అందరికీ ఇవ్వడానికి. గులాబ్ జామున్ అండ్ మంచూరియా. ఇంకా అందరం విష్ చేసుకుంటూ తను డిస్ట్రిబ్యూట్ చేస్తూ మేము కూడా తింటూ. యాక్చువల్గా 10:30కి మా బ్రేక్ఫాస్ట్ టైము. మార్నింగ్ నాకు అసలు ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా టైం కుదరట్లేదు. సో, ఇక్కడికి వచ్చాక ముగ్గురం బ్రేక్ఫాస్ట్లు తీసుకొస్తాం. ముగ్గురం షేర్ చేసుకుంటూ తింటూ ఉంటాము. ఆ రోజు వ్లాగ్ పెద్దగా ఏం షూట్ చేయలేకపోయాను. అవ్వలేదన్నమాట షూట్ చేయడం. సో, కొంచెం ఆ టైంలో గుర్తొచ్చి షూట్ చేశాను. తర్వాత ఇండియన్ స్టోర్కి వెళ్ళాం అండ్ క్లాస్ జరిగింది. సో, అలా డే అంతా గడిచిపోయిందనమాట. What? What? What you're shooting, huh? Today I'm vlogging after so long. This is not good.
హాయ్ హలో. సో విన్నారు కదా, సౌండ్స్ భలే ఉంటే అసలు బాల్కనీలో కూర్చుంటే. ఈరోజు క్లాస్ కొంచెం ఒక 20 minutes ముందు అయిపోయింది అనమాట. ఇంక అందుకనే వచ్చేసాను. అంటే చాలా ఉంది. ఇంటికి రాగానే సమ్మర్లో ఫ్యాన్స్ ఉండవు కదా, చాలా ఉక్కపోతగా. అండ్ నడిచి మాది కొంచెం హిల్ లాగా ఉంటుంది అనమాట పైకి. సో వచ్చి ఇంకా అలా బాల్కనీలో రిలాక్స్ అయ్యాను మా మమ్మీ వాళ్ళతో ఫోన్ మాట్లాడి. అండ్ ఆ సౌండ్స్ భలే అనిపిస్తాయి, నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తాయి. ఇప్పటికీ మీకు వినిపిస్తున్నాయి కదా. సో ఎస్, రిలాక్సింగ్ టైం అయిపోయింది. ఇంక ఇప్పుడు వెళ్ళి పిల్లల్ని పిక్ చేసుకొని రావాలన్నమాట. ఇంక లంచ్ కూడా ఏం చేయలేదు, మా ఫ్రెండ్స్ బర్త్డే కదా. సో ఆ మంచూరియా అండ్ స్వీట్ తినడం వల్ల కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట బాగా. సరే పిల్లల్ని తీసుకొచ్చాక తిందాంలే అన్నట్టు ఇంకా తినలేదు. సో వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని వచ్చి ఇంకా ఈరోజు అంతా యాక్చువల్గా అయితే ఫ్రైడే మంచి వైబ్స్ ఉంటాయి. ఈరోజు ఏంటో చాలా మూడీగా డల్గా అలా అనిపిస్తుంది. చూడాలి, ఈవినింగ్ టెంపుల్ ప్లాన్ ఉంది. మా హస్బెండ్ వచ్చే టైం బట్టి చూడాలన్నమాట. 7:30కి ఏమో క్లోజ్ అయిపోతుంది టెంపుల్. తను యూజువల్లీ రావడమే లేట్ అయిపోతుంది ఈ మధ్య. ఈరోజు తొందరగా రావడానికి ట్రై చేస్తా అన్నారు. వస్తే టెంపుల్కి వెళ్తాం, లేదంటే ఇంట్లోనే పూజ చేసేసుకున్నాను సింపుల్గా. సో చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే. అండ్ సమ్మర్ అయితే ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, ఎక్కడ పడితే ఇక్కడ రోడ్డు పైన ఇళ్ళల్లో అన్ని ఫ్లవర్స్ కనిపిస్తూ ఉండే. మా ఇంటి పక్కనే ఇలా ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. సో నాకు ఎప్పుడైనా పూజ కావాల్సినప్పుడు కోసుకొని తెచ్చుకుంటూ ఉంటాను. అండ్ ఇది వరకు ఈ ఏరియా అంతా చాలా డల్గా అలా ఉండేది. ఇప్పుడైతే మంచి గ్రీనరీ అనమాట. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా నీడగా అలా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్నగా ఉంటాయి, బట్ ఎంత స్మెల్ వస్తాయో. బీస్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇది ఏం పూలో నాకు తెలియదు కానీ చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. మొత్తం ఈ పాత అంతా ఉంటాయి. అండ్ వెళ్ళే దారిలో ఆ గాలికి ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. నాకైతే భలే అనిపిస్తుంది. సో సమ్మర్లో ఇలాంటి చిన్న చిన్నవి భలే ఉంటాయి. అండ్ మాకు క్లైమేట్ అయితే చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. ఈరోజే ఒక 27 degrees సమ్మర్లా ఉంటుంది, ప్రాపర్ హాట్గా. అండ్ నెక్స్ట్ డే ఫుల్ డే రెయిన్ ఉంటుంది. సో ఇంకా వర్షాలు అయితే పోలేదు, మాకు ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి అనమాట. సో కింద గార్డెన్కి అయితే వచ్చి పిక్ చేసుకున్నాను. ఏంటది? చాలా హెవీ ఉంటుందమ్మా, నాన్న తీసుకొస్తారా? నాన్న తెస్తారులే. కమ్ కమ్. ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది. అషి అమ్మ బర్త్డే డ్రెస్ వచ్చింది. నాన్న వచ్చాక ఓపెన్ చేద్దాం, ఓకే? యా కమ్ కమ్. నువ్వు తీసుకురాలేవు, అది హెవీ ఉంటుంది, మనం తీసుకురాలేదా? కమ్. సరేదా, నాన్న తెస్తారా? కమ్ దామ్మా. యా నాన్న తీసుకొస్తారు. యా యా కూర్చోవద్దు, పైకి వెళ్ళాలి మనం. ఏం కావాలి మరి? గిఫ్ట్ కావాలా? గిఫ్ట్ నాన్న వచ్చేటప్పుడు ఫ్రూట్స్ ఇస్తుంది అమ్మ, ఓకే? బ్లూబెర్రీ తింటావా మరి? గిఫ్ట్ ఇస్తాను లేరా? నాన్న తీసుకొస్తారు లేదా? సో మ్యాటర్ ఏంటంటే, ఇండియా నుంచి పార్సిల్ వచ్చిందనమాట. సో అషి బర్త్డే కోసం. అండ్ తనకి చెప్పాను నీ బర్త్డే డ్రెస్ అందులో ఉందని. చాలా ఎక్సైట్ అయిపోతుంది. ఇంకా చూద్దరు కానీ ఫర్దర్గా బ్లాగ్లో. అండ్ పిల్లల్ని తీసుకొని వచ్చాక నాకు ఆకలి అనిపిస్తే కొంచెం తింటాను. తిన్నాక అప్పుడు మార్నింగ్ ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాను కదా పనులన్నీ, ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట. వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి ఏదైనా తినడానికి ఇచ్చి ఆ లోపు ఇంకా మొత్తం ఇల్లంతా సార్ట్ చేసుకొని రావాలి. ఫస్ట్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ లేచాక సర్దాల్సిన బెడ్. నాకు మార్నింగ్ కుదరక ఇంకా ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తా. సో బెడ్రూమ్ అంతా సెట్ చేసుకున్నాను. ఇంకో 1 by 1 ఎవ్రీ రూమ్ సార్ట్ చేసుకుంటూ వస్తాను అనమాట. క్లీనింగ్లో అన్నీ ఒక్కసారి అవ్వు. అండ్ నేను రూమ్స్ అయితే పెట్టేసుకుంటాను డోర్ క్లోజ్ చేసి. అండ్ ఇక్కడ పిల్లలకి ఇంకా ఫ్రెష్ చేసేసి రాగానే ఇంకా ఫ్రూట్స్ అది ఇచ్చేసా అనమాట. సో మమ్మీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఆలోపు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంట్లో అస్సలు గాలి అనిపించట్లేదు. ఇంకా బయటికి వచ్చి కూర్చొని ఆడుతూ ఉంటారనమాట. సో ఫ్రూట్స్ ఇస్తే వాళ్ళకి ఏది కావాలంటే అది, ఫ్రూట్స్ అనే కాదు, వాళ్ళు అడుగుతారు ఏం కావాలో స్పెసిఫిక్గా, ఇంకా అవి ఇచ్చేసి
కూర్చోబెడతా అనమాట. ఇంకా వాళ్ళు తినేలోపు ఇంకొక చిన్న పని ఏదన్నా చిన్నగా ప్లాన్ చేసుకుంటా. నేను మొత్తం పని చేసుకోలేను, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు, మానిటర్ చేయాలి, లేదైనా ఎంగేజ్ చేసో లేదా మమ్మీకి వీడియో కాల్ పెట్టి నేను పని చేసుకోవడమో ఇలా చేస్తూ ఉంటాను అనమాట. అండ్ నాకు రీసెంట్గా వస్తున్న కమెంట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్, పిల్లలు బాగా ట్యాన్ అయిపోయారు, వాళ్ళకి ఏం యూజ్ చేస్తున్నారు ట్యాన్ పోవడానికి అని అడుగుతున్నారు. నేనైతే ఏమీ యూజ్ చేయట్లేదండి. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ వాళ్ళ ఫేస్ మీద ఉందా లేదా చెక్ చేసుకుంటాను అంతే. ఎందుకంటే ఇక్కడ సమ్మర్ చాలా డైరెక్ట్గా ఉంటుంది అనమాట, వేడి. సో ఈజీగా ట్యాన్ అయిపోతాం. నేను అంతే, చాలా తొందరగానే ట్యాన్ అయిపోతాను. నా ఫేస్లో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఇంకా సమ్మర్ అంతా రోజు గార్డెన్లోనే ఉంటారు మార్నింగ్ నుంచి. సో వాళ్ళకి అది ఇంకా ఉంటూనే ఉంటుంది అనమాట. అందరు పిల్లలు అంతే మోస్ట్లీ. సో దానికి స్పెసిఫిక్గా ఇది చేస్తున్నా అది చేస్తున్నా ఏం లేదు. పిల్లల స్కిన్ మీద మల్టిపుల్ యాక్టివిటీస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు ఎలా ఉన్నా బాగుంటారు క్యూట్గా. సో అది నేను చెప్పాలనుకున్నా. అండ్ పిల్లలకి ఏం పెడతారని అడిగారు కదా, ఆల్ఫా బ్లాక్స్ అని ఒకటి బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఏజ్లో దక్షిత్కి ఆల్ఫాబెట్స్ అన్నీ తెలుసు కాబట్టి వర్డ్ ఫార్మేషన్స్కి చాలా బాగుంటుంది. ఆల్ఫా బ్లాక్స్ అని సెర్చ్ చేయండి యూట్యూబ్లో, మీకు చాలా రైమ్స్ వస్తాయి. అవేంటంటే ఇలా చాలా బాగా చెప్తారనమాట వర్డ్ ఫార్మేషన్స్ అవన్నీ. సో ఎప్పుడు ఇదే చూస్తాడని కాదు, మోస్ట్లీ అది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా వాళ్ళకి టీవీ పెట్టినప్పుడు నేను ఏదైనా డిష్ వాషర్ సర్దడమో కిచెన్ క్లీనింగో ఇలా ఏదైనా కొట్టుకుంటున్నారు అన్నప్పుడు, అండ్ మార్నింగ్ నుంచి టీవీ చూడరు కాబట్టి ఒక 15 minutes 20 minutes అలా పెట్టేసి ఇంకా నేను ఆ టైంలో ఏదైనా పని చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చి ఆడుకోమంటాను, లేదంటే మమ్మీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. సో అలా మధ్యాహ్నం వాళ్ళు వచ్చాక 2:30 నుంచి పనులన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తా. అండ్ నేను ఈ రూమ్ క్లీన్ చేసేటప్పటికి ఆ రూమ్ మెస్ చేస్తూ ఉంటారు. సో అలా ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా అనమాట. బట్ నాకు అన్నీ అయిపోయాక ఎట్ ఏ టైం క్లీన్ చేసుకుందాం అనేది నా మైండ్ సెట్ కాదు. నాకు కొంచెం లిటిల్ ఓసిడీ ఉంటుంది. అలా చిరాగ్గా చూస్తూ ఉంటే నా మైండ్ ఇంకా డిస్టర్బ్డ్గా ఉంటుంది అనమాట. సో అందుకే టైం ఉండదు, వాళ్ళ వెనకాల పడి తిరుగుతూ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈవినింగ్ 5:30-6 కల్లా మోస్ట్లీ డిన్నర్ పెట్టేస్తాను. ఎందుకంటే లంచ్ ఎప్పుడో వాళ్ళు ఎర్లీగా చేసేస్తారు 11-11:30కి, అందుకనే కొంచెం ఎర్లీగా పెట్టేస్తాను అనమాట. సో దక్షిత్ అయితే కొంచెం టీవీ చూస్తూ తింటాడు. 15 minutes 10 minutes నాకు తప్పదు. సో టీవీ యాక్సెస్ ఇచ్చి డిన్నర్ పెడుతూ ఉంటాను. దాని ఎక్సైట్మెంట్ చూసావా? అది మధ్య నుంచి వెయిట్ చేస్తుంది. బర్త్డే టు యూ అంట. అది ఇంకా నాన్న కోసం వెయిట్ చేస్తున్నారు. అది నీకోసం వెయిట్ చేస్తుంది పాప. నువ్వు పార్సల్ ఇప్పుడు తెస్తావని వెయిట్ చేస్తున్నా. నాన్న నీకు పార్సల్ ముఖ్యం. నీకు అశమ నాన్నకి హగ్ ఇవ్వవా? థ్యాంక్ యూ చెప్పు నాన్నకి. అది చూసావు దాని ఎక్సైట్మెంట్ చూసా. అండ్ అషి ఎక్సైట్మెంట్ చూసారు కదా. నేను తన బర్త్డే డ్రెస్ ఉందని చెప్పాను, అందుకని హ్యాపీ బర్త్డే అని చెప్పి. అండ్ అది ఇప్పేంత వరకు కూడా ఊరుకోలేదు. నేను ఈరోజు కాదు రేపు మార్నింగ్ ఇప్పుదాం అది ఇది అని నచ్చి చెప్పాక అప్పుడు ఊరుకుందనమాట. అప్పటి వరకు వచ్చి ఇలా ప్లాస్టర్స్ పీకుతుంది. ఇంత ఎక్సైట్మెంట్ నాకే చాలా నవ్వు వచ్చింది అనమాట అషి బిహేవియర్ చూసి. ఎప్పుడు వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తుంటుంది. బట్ వాళ్ళ డాడీ ప్యాకెట్ ఎప్పుడు తెస్తారా అని మధ్యాహ్నం నుంచి కూడా కలవరిస్తూ ఉంది. అండ్ ఫైనల్లీ తన టైంగానే మీరు చూసారు కదా రియాక్షన్. ఏం చేస్తున్నావు? అజయమ్మ అమ్మకు పువ్వు పోయింది. తగ్గిపోలేమి. సారీ చెప్పు అమ్మకి. ఎందుకు కొట్టావు మరి? ఇంకెప్పుడు కొట్టావు కదా. ఇప్పుడు నువ్వు చికెన్ తింటావా? ఏం తింటావు ఇప్పుడు? అశమ్మ ఇదిగో ఇందాక తాతయ్య నీకేమి ఇచ్చారు? గిఫ్ట్ ఇచ్చారు. ఏం గిఫ్ట్ ఇచ్చారు? ఆమ్ తినే గిఫ్ట్ ఇచ్చారా? ఏ కలర్ అది? బూ గిఫ్ట్ ఇచ్చారా?
మరి తాతకి ఏం చెప్పావు నువ్వు? థ్యాంక్ యూ చెప్పు. ఉండు అక్కడ ఉండు. తాతకి ఏం చెప్పావు? థ్యాంక్ యూ చెప్పావా? మరి అమ్మమ్మ ఏమి ఇవ్వలేదు నీకు? గిఫ్ట్ ఇవ్వలేదు అమ్మమ్మ? ఇలా చూడు. అమ్మా ఎందుకు చేసావు బాబు? నొప్పి వచ్చి నాకు నొప్పి వచ్చి నాన్న నవ్వుతున్నారు చూడు. నొప్పి వచ్చింది పోలేదు. థ్యాంక్ యూ షూ. నువ్వు బితి షూ అనాలి. నాన్న చూడు ఎలా నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నావు అడుగు నాన్ని. నాన్న బిక్కు బిక్కు అంటున్నాడా? అశమ్మ కిండర్ గార్డెన్ లో ఏం నేర్చుకున్నా? సో చూసారు కదండి, ఇలా గడుస్తుంది అనమాట మా డే. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసి 7:15 కలా ఇంకా మేము కాసేపు డిన్నర్ చేసి ఇలా మూవీ ఏదో ఒకటి చూస్తామన్నమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. గుడ్ నైట్. టేక్ కేర్.